మీరు నేను ఒక్కటే చెప్తున్నా బ్రో, చాలా ఏ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇప్పుకొని పోయి సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా, అంటే మంచిగున్నది అనేసి ఈ సినిమాకి వచ్చి కొంతమంది పైసలు తీసుకొని వచ్చి అట్లున్నది ఇట్లున్నది రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో. అప్పటి వాళ్ళు మనుషులే బ్రో, వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ. సో అందులో చూపించారు. ఇప్పుడు కన్నప్పని ఏంటిది బ్రో, ఒక మనకు అసలు అడవిలో ఉన్న మనిషి ఆయన మాంసం పెట్టాడు, ఆయన ఒక్కసారి సడన్గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయిండు, ఇంత ప్రేమ ఎట్లా చూపించాడు శివునికి అనేది మెయిన్గా స్క్రీన్ మన స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో. ఇప్పుడు ఉన్న బడ్జెట్లలో ఆయన ఎంత చేసుకున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పిండు. విష్ణన్న విఎఫ్ఎక్స్లో నాకు బొక్క పడిపోయింది, నాకు కొంచెం దెబ్బ పడ్డది అని నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నా అన్నాడు. ఈ రీసెట్ చేసుకున్నాక కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బ్రో. ఇది కాదు బ్రో, కొన్ని చండాలమైన సినిమాలను ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలను ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ ఎక్కున్నది, సినిమా తక్కువది, కళ్ళు చక్కగా బిక్కోవాలంటే నిజం కూడా బిక్కొని పెట్టాలి బ్రో. కళ్ళేమన్నా మనోడు చేసేంత వరకు చేసిండు. అండ్ మనకు ప్రభాస్ అన్న గురించి వస్తే మాత్రం ప్రభాస్ అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్తో రివీల్ చేసి ఒక్కసారి చెయ్యని లేపిండు బ్రో. సినిమాను లేపేసి ఎక్కడో పెట్టిండు. సినిమా మంచిగా ఉన్నది, తోపు సినిమా నేను చెప్పలేను బ్రో, బట్ మనకు అవసరం, మన జనరేషన్కి అవసరం, నీడ్ చేంజ్ తీసుకొచ్చే సినిమా. సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ రివ్యూస్ని పట్టించుకోకండి. రైట్ బ్రో.